పేరు విజయబాబు అండి. ముగ్గల మాది. నేను డ్యూటీ దిగి 11:30కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. మునికోడలండి. ముగ్గల మాది. మునికోడలు వచ్చాను నేను. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ అమ్మగారు డ్యూటీకి వెళ్ళారని చెప్పేసి కొంచెం డ్రింక్ తీసుకున్నామండి. 3:30, 4 వరకు వాళ్ళ ఇంట్లోనే స్టే చేసామండి. ఈవినింగ్ మా చెల్లి రమ్మందని చెప్పేసి కూరగాయలకి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చానండి. వచ్చిన తర్వాత వీళ్ళందరూ అప్పటికే ఫుల్గా తాగుతూ ఉన్నారండి. ఎవరో ఇప్పుడు ఈ ప్రసాద్ అన్న అబ్బాయిను వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ తాగుతూ ఉన్నారు. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే సరదాగా వాళ్ళతో వెళ్దాం అన్నాడు. సరే అని అక్కడ కూర్చుని ఉన్నామండి. కూర్చుని ఉన్న తర్వాత నైట్ అయిపోయిందండి. నేను ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటున్నానండి. అంటే వీళ్ళు అప్పటికే ఏదో గొడవ పడుతున్నారండి. వేరే వాళ్ళతో డిస్కషన్ పడుతుంటే అరే ఇది ఏదో పెద్దదయ్యేటట్టుంది, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నామండి. అనుకుని నేను ఆ వాడిని ఇంటికాడ పెట్టేసి నేను బైక్ వేసుకుని వచ్చానండి. ఇంటికి వచ్చేస్తుంటే అప్పుడు జస్ట్ వర్షం పడిందండి. గుంటలో వాటర్ ఉండి చూసుకోలేదు, జారి పడిపోయానండి. పడిపోతే కాలు ఇరిగిపోయిందండి. ఈలోపు మా బావ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారు. ఇలా ఆటోలో సగం దూరం తీసుకొచ్చారండి. అక్కడి నుంచి అంబులెన్స్ మీద ఒక 4 హాస్పిటల్ తిప్పారు. సాయిలో ఇలా కాలు తీసేయలేము అని చెప్పేసి అన్నారు. ఒక నైట్ అంతా అక్కడ ఉంచారు. తర్వాత కోవిడ్ కేసులు అవి వస్తున్నాయని చెప్పేసి అంటే ఇక్కడికి షిఫ్ట్ చేశారండి. నేనైతే రావడం జరిగిందండి. ఇంటికి వచ్చేస్తున్నాను టైంకి. నాకు యాక్సిడెంట్ అయ్యింది. నన్ను ఏం గుద్దడం కానీ ఏం జరగలేదండి. వాళ్ళు గుద్దింది అని చెప్పేసి గొడవ పెట్టుకున్నారు. అది ఏంటో నాకు తెలియదండి. ప్రసాద్ లేడండి. పడిపోయినప్పుడు ప్రసాద్ లేడండి అసలు. నేను ఓన్గా నా బండి వేసుకుని వచ్చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు గొడవ పెట్టుకున్నారో ఏంటో నాకు తెలియదండి. లారీ గుద్దలేదండి. నేనే పడిపోయానండి బండి మీద నుంచి. అక్కడ లారీలు కానీ మా బావ వాళ్ళు వచ్చినప్పటికి ఎవ్వరు లేరంటండి. నాకు అసలు ఎవరు లేరండి. నాకు నిన్న నుంచి నేను స్పృహలో లేనండి. ఆపరేషన్ వాళ్ళు మత్తు ఇవ్వడం ఇవన్నీ దీనివల్ల నాకు తెలియలేక నేను ఉన్నానండి. తర్వాత మా తమ్ముడు ఉదయం నుంచి ఇలా చూపెడుతున్నాడు. మా పేరు ఆడుకుని లారీ గుద్దేసింది అని చెప్పేసి తను ఇలా కులాన్ని అడ్డు పెట్టుకుని నేను ఓన్గా నేనైతే వచ్చానండి. తనకే మామూలుగా మేమైతే కలిసి ఉండడం అయితే వాస్తవం 7:30 వరకు. తర్వాత నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆడ కూర్చుని నేను ఇంకా బయలుదేరి ఒక్కనే వచ్చానండి. లారీ గుద్దడం కానీ అటువంటిది ఏం లేదు. వాళ్ళు మామూలుగా ఏంటంటే అండి, వాళ్ళు లారీలు నాపి మందుకు డబ్బులు అడగడం, ఇలాగా వాడి మీద కేసులు చాలా ఉన్నాయండి. ప్రసాద్ అన్న అబ్బాయి మీద అండి. మా ఓడికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి నా పేరు వాడుకుని ఇలాగా లారీ ఆపేసి ఈ లారీ గుద్దేసింది, ఈ కారు వీళ్ళ పార్టీ వాళ్ళే అని చెప్పేసి ఇచ్చేసి వాళ్ళు బాగా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి. అయితే ఇప్పుడు వాడు ఇలా కులాన్ని అడ్డు పెట్టుకునే వాళ్ళు, నేను ఎస్సీ అండి వాళ్ళు ఈ రాజకీయాలు చేయడం, ఇలా హర్ష కుమార్ గారు ఎంతో అతని మీద చాలా అభిమానం ఉండేదండి. అతను ఇలా చేయడం అని చెప్పేసి నాకు ఏదో బాధగా ఉందండి.